10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కాలేజ్ బ్యాగులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులను పిలిచి ఘనంగా సన్మానించి బ్యాగులు అందజేశారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రవేశపెట్టిన 100 రోజుల ప్రణాళికలో వెనుకబడిన విద్యార్థులు సైతం ఉత్తమ మార్కులు సాధించారని ఎమ్మెల్యే కొనియాడారు. లోకేష్ గారి స్ఫూర్తితో అసంపూర్తిగా వదిలేసిన పాలువాయి పాఠశాల, సెట్టూరు ఉన్నత పాఠశాలకు సౌకర్యాలు కల్పించినట్లుగా ఎమ్మెల్యే చెప్పారు. ఈరోజు చాలా గర్వంగా ఉంది. మా కళ్యాణదుర్గ ప్రాంతంలో 550 మార్కులు దాటిన వాళ్ళు 100 మంది దాకా ఉన్నారంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇదంతా గవర్నమెంట్ స్కూల్స్లోనే సాధించిన విజయంగా చెప్పాలి. ఈ విజయానికి కారకులైన నారా లోకేష్ బాబు గారు చాలా గొప్ప కార్యక్రమాలు ప్రభుత్వ పాఠశాలలో ఉండాలనే సంకల్పంతోనే ఈరోజు ఈ రిజల్ట్స్ అంతా కూడా రాష్ట్రం అంతా కూడా రావడం జరిగింది. అంటే మన కరువు ప్రాంతమైన ఈ కళ్యాణదుర్గ ప్రాంతంలో చాలామందికి కూడా చదువు అవసరం, చదువుతో పాటు వాళ్ళకి పౌష్టికాహారం కూడా కావాలి. అలాంటి ఆహారాలు అందిస్తున్న మా నారా లోకేష్ బాబు గారు చాలా గొప్పగానే చెప్పాలి. ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వం రకరకాల పేర్లతో, తన వ్యక్తిగత పేర్లతో జగన్ రెడ్డి, జగన్ ముద్దు రకరకాల పేర్లతో ఆయన ఈ ప్రచారానికే పరిమితమైన సందర్భాల్లో అవన్నీ ఏమీ ఉండకూడదు. సర్వేపల్లి రాధాకృష్ణ పేరు మీద కొన్ని, అలాగే డొక్కా సీతమ్మ గారి పేరు మీద కొన్ని,